కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ కావాలన్న కోరిక ఉంది. కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు, మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి 2006 నుంచి 2009 దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసినా. అనుకోకుండా ఆనాడు మిత్రుడు ఈరోజు మన మధ్యన లేరు, కావేటి సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే, వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు. నేను వచ్చి 2007-8లో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి, అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి, మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు కూడా ఆనాడు చాలామంది ఇందులో సమ్మానంతో పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు. అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు 2009లో కదా, 2009లో మొట్టమొదటిసారి రాష్ట్రంలో 10 సీట్లు గెలిచినాం మనం. ఆ 10ట్లో నంబర్ 1 సిర్పూర్ కాగజ్ నగర్ కూడా ఆనాడు గెలిచినాం. సరే, దురదృష్టం 9లో గెలిచినప్పటికీ మరి 14లో ఆనాడు రకరకాల కారణాల చేత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకో కానీ ఓటమి పాలైనాం. ఓటమి పాలైన తర్వాత ఆనాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే అప్పుడు రాజకీయ పునరేకీకరణ, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, తెలంగాణ ఫెయిల్ కావద్దు, ఎందుకంటే తక్కువ మెజారిటీ ఇంత ఆయన దెబ్బని మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టం అవుతుంది, తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు, దేశం ముందు నవ్వటం ముంగట జారిపడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో, కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరూ మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం. ఇక తర్వాత కలుపుకున్నాం కాబట్టి, మాట ఇచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చిండు. మరి మీ అందరికి తెలుసు, కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్. కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో, ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సంబంధం ఉన్నప్పుడు మీ బంగ్లా క్యాంపు చూసిన, అక్కడ బంగ్లా క్యాంపులో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన వైవిధ్యమైన నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం, కానీ కాగజ్ నగర్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు, దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు. అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడి ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం. ఇంకొక విశిష్టత ఏమంటే మీరు ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ల దూరం, అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరమో అటు మీరంత దూరం, ఆడికెళ్ళికి రావడమే పెద్ద ప్రయాస. అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమను తెరిపించాలి అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి, కలకత్తాకు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం. పరిశ్రమను ప్రారంభించడమే కాదు, మీ దగ్గర దయగావ్ కానీ, బెజ్జూర్ కానీ, కౌటాల కానీ ఏ మండలాలు అవుతున్నాయో సుదూర ప్రాంతాల్లో, ఇందాక వరలక్ష్మక్క మాట్లాడుతూ ఒక మాట అన్నది, మాకు అభివృద్ధి జరగలేదు అని.